ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఈ మధ్యకాలంలో రాత్రి పగలు తేడా లేకుండా కుక్కలు విపరీతంగా అరుస్తుంటాయి. రాత్రిపూట కాలినడకన బైక్లపై వెళితే ఒక్కోసారి వీధి కుక్కలు భయాందోళనకు గురిచేస్తాయి. వెనక నుంచి వెంబడిస్తూ కొరికేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తాయి. నగరం పల్లె అని తేడా లేకుండా కుక్కలన్నీ రాత్రి కాగానే తమ ప్రవర్తనను మార్చుకుంటాయి. పగటిపూట నిశ్శబ్దంగా ఉండే కుక్కలు కూడా రాత్రిపూట అక్రమార్కులను ఆశ్చర్యపరుస్తాయి. రద్దీ సమయాల్లో ఇలాగే ఉంటే అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో కుక్కలు హఠాత్తుగా అరవడం, మురిగేలా చేయడం దాదాపు అందరూ గమనిస్తారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కుక్కలు అకస్మాత్తుగా మొరగడం కూడా నిద్రకు భంగం కలిగిస్తుంది. వీధిలో ఏదైనా కదలిక ఉంటే ఈగ లేక కాకి కూడా కాదు, కానీ కుక్కలు అప్పుడప్పుడు మొరుగుతాయి, ఇష్టానుసారంగా అరుస్తాయి. వీధి కుక్కలు మాత్రమే కాదు, పెంపుడు కుక్కలు కూడా అర్ధరాత్రి ఇలా మొరుగుతాయి. వీధి కుక్కలు మొరగడానికి చాలా కారణాలున్నాయి. అనేక అపోహలు కూడా తొలగిపోయాయి. కుక్క మొరిగేది చెడ్డ శకునమని లేదా రాబోయే మరణాన్ని సూచిస్తున్నదని కూడా అందరూ అంటారు. అయితే వీధి కుక్కలు ఇలా ఎందుకు మొరుగుతాయి అనే దానిపై తాజా అధ్యయనం, దాని వివరాలు ఇలా ఉన్నాయి. వీధి కుక్కలు తమ గుంపులోని ఇతర కుక్కలను సంకేతంగా మొరుగుతాయి. వీధి కుక్కలు తమ గుంపులోని ఇతర కుక్కలకు సంకేతంగా మొరుగుతాయి. ఒక్కోసారి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సురక్షితమైన ప్రదేశం కోసం ఈ సందడి చేస్తూనే ఉంటాయి. కొన్ని వీధుల్లో వీధి కుక్కలు తరచూ గొడవ పడుతుంటాయి. అంతేకాకుండా అక్కడి వాతావరణం కుక్కలకు అనుకూలంగా లేకుంటే అర్ధరాత్రి కుక్కలు అరుస్తాయి. అతను తన బాధను చెప్పుకోవడానికి ఇలా అరవవచ్చు. అంతేకాదు, ఈ సరిహద్దు అతనిది, ఇతర కుక్కలు ఆధిపత్యం చెలాయించకూడదని హెచ్చరించేందుకే అవి ఇలా మురిగేవి కావచ్చు. వాతావరణంలో చిన్న చిన్న మార్పులను కూడా సులభంగా గ్రహించే సహజ సామర్థ్యం కుక్కలకు ఉంది. అందువల్ల సైరన్లు, వాహనాల హారన్లు, క్రాకర్లు, పార్టీలలో పెద్ద శబ్దాలు వంటి పర్యావరణ శబ్దాలు కూడా కుక్కలు చిరాకు పడతాయి మరియు మొరుగుతాయి.